ఈ మధ్య ఈనాడు దినపత్రిక వైకాపా నాయకులు పత్రికా స్వేచ్ఛను హరిస్తూ ఉంది, విలేకరులపైన దాడులు చేస్తూ ఉంది అనేసి మాట్లాడారు. వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ప్రజాస్వామ్యవాదులు. ఈ రాష్ట్రంలో అందరూ కూడా ప్రజాస్వామ్యవాదులు. చాలా సహనము ఓర్పు కలిగిన వాళ్ళు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కానీ, మంత్రులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, పార్టీ నాయకులు కానీ ఎంత ఓర్పుగా ఎంత సహనంగా ఉన్నారంటే, ఎంత రెచ్చగొట్టినా, ఎన్ని తప్పుడు రాతలు రాసినా, ఎన్ని తప్పుడు కూతలు కూసినా, ఎంత దుర్మార్గంగా బురద జల్లినా, దొంగలను వెనకేసుకొని నీతిమంతులను అవినీతి పరులని రాతలు రాసినా కూడా ఓర్పుగా వినడమో లేదా నెగ్లెక్ట్ చేయడమో చేస్తాను. ఈరోజు ఆంధ్రజ్యోతి, TV5, ఈనాడు పత్రికల్ని, నాకు తెలిసి ఈనాడు కూడా ఉండొచ్చు, బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్యాన్ చేసినాం. మా ప్రెస్ మీట్లకు రావద్దండి అని చెప్పినాం, మా మీటింగులకే రావద్దండి అని చెప్పినాం. మరి మీటింగులకు రావద్దండి, ప్రెస్ మీట్లకు రావద్దండి అని చెప్పినప్పుడు నువ్వు అదే పనిగా ABN బ్యాడ్జ్ వేసుకొని వచ్చినటువంటి కృష్ణని మరి ఎవరు రెచ్చగొట్టి పంపించినారు? మరి ఈ మధ్యన హనుమంత్ రెడ్డి అని ఒక విలేకరిని వినరాని భాష మాట్లాడడానికి సభ్య సమాజం తలదించుకునేటువంటి భాషలో కొంతమంది తిట్టినారు. మరి ఇటువంటి సంఘటనలు తెలుగుదేశం పార్టీ నుంచి అనేకం సోషల్ మీడియాలో రాశాను. నా మీద కూడా సోషల్ మీడియాలో ఎన్ని రకాలుగా మచ్చ మీడియా, ఎల్లో జర్నలిజం అనేది అది జర్నలిస్టులకే ఆగిపోలే, పత్రికలకే ఆగిపోలే. సోషల్ మీడియా ఏదైతే తెలుగుదేశం పార్టీ ఓన్ చేసుకుందో ఐటీడీపీ వారి సోషల్ మీడియా ఆధ్వర్యంలో ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు మేమేమో ఐటీడీపీని, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాని, ఈనాడు, జ్యోతి, TV5ని వేరుగా చూడటం లేదు. అదంతా కూడా ఒక ముఠా. రాధాకృష్ణ అనేవాడు, రామోజీరావు అనేవాడు, TV5 సాంబా అనేవాడు, చంద్రబాబు నాయుడు, లోకేష్, వీళ్ళందరూ కూడా వేరే ఏం కాదే. గతంలో వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ మీద కూడా బురద జల్లిన వాళ్ళే కదా, పవన్ కళ్యాణ్ కూడా విమర్శ చేసిన వాళ్ళే కదా, హేళనగా మాట్లాడిన వాళ్ళే కదా. మరి నరేంద్ర మోడీని కూడా చాలా దుర్మార్గంగా మాట్లాడిన వాళ్ళే కదా. మరి ఇదే బాలకృష్ణ నరేంద్ర మోడీ గారిని ఆయన అనరాని బూతులు మాట్లాడితే ఒక సభలో అది కూడా టెలికాస్ట్ చేసే కదా ఈ ఛానల్స్ గొప్పగా. ముందు మీరు మారాలా, వాస్తవాలను రాయాలా, వైఫల్యాలను రాయాలా, అదేవిధంగా ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ పార్టీగా తెలుగుదేశం పార్టీ వ్యవహరించాలా. దానికి తగ్గట్టుగా పత్రికలు కూడా ప్రభుత్వంలో తప్పులు ఎతకాల. ప్రభుత్వంలో తప్పులు ఎతికేది మానేసి క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకుంటా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ మీ జర్నలిస్టులు వాళ్ళ కుటుంబ పోషణ కోసమో వాళ్ళు ఉన్న వృత్తిలో వాళ్ళకి వేరే వృత్తి ఏం చేత కాదు. జర్నలిస్టులకి అదొక ప్యాషను. జర్నలిజం అంటే ఈ దేశాన్ని చక్కదిద్దేటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక వృత్తి, ఒక యజ్ఞంలా భావించి ఈ జర్నలిస్టులు వివిధ పత్రికల్లో, వివిధ ఛానల్స్లో వాళ్ళందరూ కూడా ఉద్యోగాల కోసము జీతాలు లేకుండా కూడా పనిచేస్తారు. ప్యాషన్, అవుట్ ఆఫ్ ప్యాషన్, జీతాలు లేకుండా పనిచేస్తూ ఉన్నారు. యాడ్స్ మీద ఆధారపడి పనిచేస్తున్నారు. పత్రికా యాజమానులకి యాడ్స్, అడ్వర్టైజ్మెంట్ తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తే దానిలో వచ్చే రెవెన్యూని బట్టి, దాంట్లో పర్సంటేజ్ బట్టి జీతాలు ఇస్తాను. మీరే కెమెరాలు తెచ్చుకోండి అంటారు, మీరే కెమెరాలు కొనుక్కోండి అంటారు, మీరే బైకులు తెచ్చుకోండి అంటారు. వాళ్ళ బైకుల్లో, వాళ్ళ కెమెరాల్లో వాళ్ళు పోయి వార్తలు సేకరించేది కాకుండా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయాలి. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసే సమయంలో ఎటువంటి ప్రాణాపాయానికైనా కూడా అవకాశం ఉంది. ఇంకా ఏదైనా
సమాచారం సేకరించడానికి ఇన్ఫర్మేషన్స్ కోసము ఇన్ఫార్మర్లకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. వివిధ రాజకీయ పార్టీలో తమకున్న నెట్వర్క్ను వాళ్ళు ఉపయోగించాల్సి వస్తుంది. అందరితో ఫ్రెండ్లీగా ఉండే ప్రయత్నం చేస్తారు. నాతో అన్ని ఛానల్స్ వాళ్ళు ఫ్రెండ్లీగా ఉండే ప్రయత్నం చేస్తారు. నేను ఏదైనా స్పెల్ అవుట్ అవుతానేమో, ఏదైనా మాట్లాడతానేమో మాట్లాడతారు, నాతో కన్వర్జేషన్ చేస్తారు. నేను ఏదైనా కాంట్రవర్సీ మాట్లాడితే దాని మీద లీడ్ తీసుకుందామనేసి. అట్లా ఎవరినైనా కూడా ప్రతి ఛానల్లో కూడా వాళ్ళ ఉద్యోగ ధర్మం అది. ఆ ఉద్యోగ నిర్వహణలో, విధి నిర్వహణలో ఎక్కడైనా తప్పులు జరుగుతాయి. దీన్ని ఒక పార్టీకి ఆపాదించడం కరెక్ట్ కాదు. మరి మీరు ఏమంటారు? ఇక్కడ ఉన్నటువంటి బాలపోతన్న నాకు చాలా ఆప్తుడు. గత 25 సంవత్సరాలుగా నాతో ప్రయాణం చేస్తూ ఉన్నాడు రాజకీయంగా. మా సొంత మండలం ఆత్మకూరు మండలం సిద్ధరాంపురం గ్రామము. ఎన్నికల రోజున 2019 పోలింగ్ రోజున ఆ గ్రామంలో ఉన్నటువంటి పరిటాల సునీత బంధువులు, అగ్రవర్ణాల వాళ్ళు ఇతను పోలింగ్ ఏజెంట్గా కూర్చోంటే బయటికి ఇచ్చి కొడితే ఆ రోజు 4-5 కుట్లు పడినాయి, గాయాలైనాయి. మళ్ళీ పోలీసులు వచ్చి అదే రక్తం ఓడుతూ ఉండి అట్లనే పోలింగ్ ఏజెంట్ కూర్చొని ఎలక్షన్ జరిపినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీర విధేయుడు. ఇతనికి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఇచ్చాము. మండల కన్వీనర్గా 6-7 ఏళ్ళు చేశాడు. ఇతను స్టేజ్ పాస్ తీసుకొని మన సభలో స్టేజ్ మీద ఉన్నాడు. మీటింగ్ అయిపోయాక వచ్చేటప్పుడు మా వెహికల్స్లో ఎక్కడానికి ఆయన ప్రయత్నం చేసినప్పుడు మా వెహికల్స్లో ఎక్కినాడు. బహుశా హరి వెహికల్ అనుకుంటా. ఎక్కినాడు. ఒక ఎమ్మెల్సీ చిత్తూరు జిల్లా ఆయన వచ్చి, అన్న నాకు ఇబ్బంది అవుతుంది, ఇంత జనంలో దారి తప్పిపోతానేమో, మీరు ఎక్కించుకోండి అంటే మా వాళ్ళు ఆయనను ఎక్కించుకున్నారు. ఆ క్రమంలో నేను నడుచుకుంటూ పోతానులే అని పోయినాడు. సుమారు 5:30 ఆ సమయంలో మరి ఇతని పైన దాడి చేసినారు. 6 కుట్లు పడినాయి. కుమార్ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే నేను కూడా పోయినా. 6 కుట్లు పడినాయి. మరి ఎవరు దాడి చేసినట్టు? తెలుగుదేశం పార్టీ వాళ్ళే దాడి చేసింటారని మా అభిప్రాయం కూడా. తెలుగుదేశం పార్టీ వాళ్ళే దాడి చేసింటారని నా అభిప్రాయం. ఆయన ఇంకా ఇప్పుడు చెప్పట్లే ఎవరు దాడి చేశారని. మేము ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఆ పార్టీ నాయకులు కాసుకొని అసూయతో ఇంత పెద్ద మీటింగు 10 లక్షల మంది వచ్చిన సభ సక్సెస్ చూసి ఓర్వలేక పార్టీలో ప్రముఖుడైనటువంటి వ్యక్తి ఒంటరిగా దొరికితే అతి సమీపం నుండి రాయి తీసి మొగానికి విసిరితే పెదవి పగిలి రక్తం ఓడుతా రక్తగాయాలతో ఆయన కుమార్ హాస్పిటల్లో తీసుకొచ్చి ఆయన అడ్మిట్ చేసినారు. ఈ ఫోటోలు కూడా దెబ్బ చూపిస్తారు. మరి దీన్ని ఏమనాలా? ఆ రోజు రాత్రి దెబ్బలు తగిలినప్పుడు ఏమనాలా? ఎవరు మరి ఆంధ్రజ్యోతి వాళ్ళు దాడి చేసినారనల్లా, ఈనాడు వాళ్ళు దాడి చేసినారనల్లా, మరి చంద్రబాబు దాడి చేయించాడు అనల్లా, పోనీ స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నాయకులు దాడి చేశారని చెప్పాలా? ఏం చెప్పాలా? ఒక అంత పెద్ద కార్యక్రమం జరిగినప్పుడు 10 లక్షల మంది వచ్చినప్పుడు చూడ్డానికి వచ్చే వాళ్ళు ఉంటారు. వైఎస్ఆర్ అభిమానులు కాకుండా చూడ్డానికి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఏం జరుగుతుందో విందామనేసి ప్రతిపక్షం వాళ్ళు వినడానికి వచ్చుంటారు. అందరూ వచ్చుంటారు.